హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం రోజు మనమందరము లేడీస్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ ఉమెన్స్ డే. మనం ఇప్పుడు కొన్ని మొక్కలు, పువ్వులు అలా చూద్దాం ఫ్రెండ్స్. రండి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం కొన్ని ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. ఈ ఫ్లవర్స్ అయితే చూడండి, నీల గోరింట పువ్వులు అనమాట. ఇవైతే నేను 3 months అవుతుంది, అంటే డిసెంబర్లో వేశాను. ఈ మొక్కలు అయితే జనవరికి అయితే చాలా బాగా వచ్చాయి. కాదంటే పువ్వులు లేట్గా వస్తున్నాయి, బాగా లేట్గా వస్తున్నాయి. చెట్లు అయితే చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయాయో. చూడండి ఎంత పెద్దగా పెరిగాయో చూడండి. ఒక్కొక్క చెట్టు కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట. చిన్న తోట కింద వేశాను నేను. పువ్వులు అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి. పువ్వులు అయితే ఈ సంవత్సరం అయితే మరి ఎందుకో లేట్గా వస్తున్నాయి. అవి వస్తున్నాయి, ఇదిగో మొగ్గలు అవి వస్తున్నాయి అన్నమాట. చూడండి మొగ్గలు కూడా వస్తున్నాయి, కానీ తక్కువ వస్తున్నాయేమో అని అనిపిస్తుంది. మనకు కంపోస్ట్లో ఎక్కువ ఇచ్చేసాము, బలం ఎక్కువైపోయిందేమో అనుకుంటున్నాను. మనకి చూడండి లొకేషన్ చూడండి. ఈరోజైతే మంచు అయితే చాలా బాగుందన్నమాట. ఈరోజు సండే కదా, వీడియో పెడదామని నేను వీడియో ఇలా తీస్తున్నాను. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. అసలు షార్ట్స్ కూడా పెట్టట్లేదు, కొంచెం బిజీ అయిపోయి ఏమీ పెట్టట్లేదు అనమాట. అందువల్ల వీడియో తీసి పెడదామని ఇలా గార్డెన్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను. మన నందనవనంలో అయితే చూడండి మంచు చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా మనకి నీలగోరింట చెట్లు అనమాట. ఇవి ఒకటే చూపిస్తున్నాను నేను, మళ్ళీ పెడతాను వేరే వీడియో. ఇదైతే మాత్రం పువ్వులు అయితే సరిగ్గా రావట్లేదు. చూడండి ఎంత స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి అన్నమాట పువ్వులు అయితే. చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయి, మొత్తం రెడ్ కలరు. వేరే కలర్ కూడా ఉన్నాయి, 3 కలర్స్ వేసాను. చూద్దాం. చూడండి ఇదిగో చూడండి, ఈ కలర్ కూడా వేసాను అనమాట. దీంట్లోనే దేవుడి దగ్గరికి పువ్వులు నేను ఎక్కువ ఏంటంటే పువ్వులు కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను. మనకి పాలినేషన్ కూడా బాగా జరుగుతుందన్నమాట. మనకి హనీ బీస్, బటర్ఫ్లైస్ అన్నీ వస్తే మనకి పాలినేషన్ బాగా అవుతుంది. మన కూరగాయలు వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా బాగా అవుతుందన్నమాట. మంచు చూడండి అసలు కనిపించట్లేదు, చాలా బాగుంది మంచు అయితే. దీంట్లోనే పెద్ద బంతి చెట్టు ఉంది చూడండి, ఇది కూడా పువ్వులు రావట్లేదు. ఇది ముద్దొస్తే కటింగ్స్ పెడదామని చూస్తున్నాను. మొగ్గలు వస్తున్నాయి, ప్రస్తుతం అయితే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కటింగ్స్ పెడతాను నేను. నా దగ్గర అయితే ఏ టైంలో అయినా పువ్వులు వస్తూనే ఉంటాయి, బంతి పువ్వులు అయితే. ఇదంతా ఒక నీలగోరింటాకు మొక్కల తోట అనమాట. చిన్న 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 తోటల కింద, అదే చిన్న చిన్న మళ్ళీ కింద వేస్తాను. ఇదైతే చాలా పెద్ద ప్లేస్, చాలా ఎక్కువ వేసాను. పువ్వులు బాగా వస్తాయనుకుంటే ఇలా డల్గా వస్తున్నాయి. కొంచెం ఎందుకో చూడాలి, కొంచెం కేర్ తీసుకుంటాను. ఇక్కడి నుంచి కొంచెం బిజీగా ఉండి గార్డెన్ కూడా కేర్ లేదు. బాగా లైట్గా వచ్చే పువ్వులు అయితే చూడండి ఇలా వచ్చాయన్నమాట. ఇదైతే మనకి సెపరేట్ బంతి తోట అనమాట. ఇలా సెపరేట్ వేస్తూ ఉంటాను నేను. మనకి మంచి మంచి కలర్స్ వచ్చాయి బంతిపూలు కూడా. చూడండి బంతిపూలు కూడా మంచి కలర్స్ వచ్చాయి అన్నమాట. తర్వాత కొన్ని రేకులు వచ్చాయి చూడండి. మనకి నారు పోసుకున్నా కూడా మనకేంటంటే కొన్ని మేలు ఫిమేలు అని అలా వస్తూ ఉంటాయి కదా. ఇది మంచి రెడ్ కాదంటే లైట్గా కనిపిస్తుంది. ఇంకా కొన్ని మొక్కలు పువ్వులు వచ్చి ఉన్నవి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడైతే.
నేనైతే బంతిపూలు ఏ టైంలో అయినా పెడతాను. ఇప్పుడు ఈ ముద్దలు ఉన్నాయి కదా, ఈ పువ్వులు మొగ్గలు అయిపోయిన తర్వాత పెట్టేస్తాను అనమాట. కటింగ్స్ డైరెక్ట్ పాతేస్తాను. ఇవన్నీ కూడా చాలా మట్టుకు కటింగ్సే పెట్టాను నేను. ఇంచుమించు అన్నీ కటింగ్సే, 1-2 మొక్కలు తప్ప అన్నీ కటింగ్సే పెట్టాను అనమాట. ఇవైతే నేను ఇవి అయిపోయిన వెంటనే కూడా కటింగ్స్ పెట్టేస్తాను. మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా పెట్టేది. అందరూ కూడా పెడతారు, ఇంచుమించు చాలామంది కటింగ్స్ ఎక్కువ పెడుతున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖనో భవంతు.